ఒక ఆగండి రా, ముందే టెన్షన్గా ఉంది, ఏమేమి మర్చిపోతానని ఒక నిమిషం మాట్లాడినామండి. ఒక సినిమాని, ఒక కథని తెర మీదకి ఎక్కించే వెనకాల ఇన్ని కథలు ఉంటాయి, ఇంతమంది మనుషులు కథలు ఉంటాయి, ఇంతమంది మనుషులు ఉంటారు, అంత కష్టం ఉంటుంది, అంత బాధ ఉంటుంది, అంత ప్రేమ ఉంటుంది. ఇవాళ ఇదంతా మీతో పంచుకుందామని వచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళ సక్సెస్ చేసింది మీరు. ఏ రివ్యూ కాదు, ఏది కాదు, ఆడియన్స్ చూసి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెడితే ఈ సినిమా ఇవాళ ఒక జన సమూహం లాగా జరుగుతుంది. ఇది మీ సక్సెస్, ఇది మీ పవర్. పర్టికులర్గా మహిళలు ఎన్నో ఏళ్ల నుంచి థియేటర్లకు వెళ్ళని వాళ్ళు వచ్చి మా సినిమాని ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నా సినిమాలో ఇది 6వ సినిమా. సగం సినిమా శామ్తోనే గడిపాను, 3 సినిమాలు శామ్తో. రీసెంట్గా రియలైజ్ అయ్యా, మర్చిపోయాను నేను. ఫస్ట్ ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడతాను, ఎందుకంటే మర్చిపోతాను. గుల్షన్ దేవయ్య, యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్ అండ్ ఇట్స్ అన్ ఆనర్డ్ వర్కింగ్ విత్ యూ. నిజంగా మీరు మా కరుణకి ప్రాణం పోశారు. థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ వీఆర్ రియలీ హ్యాపీ యు ఆర్ పార్ట్ ఆఫ్ బంగారం. మా చిన్న కోడలు శ్రీముఖి ఇక్కడ లేదు, ఇవాళ ఒంట్లో బాగాలేదు, కానీ లైవ్లో చూస్తూ ఉంటుంది. మా తెలుగు ఇంటి బంగారం శ్రీముఖి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వి లవ్ యూ. మంజుష, ఎక్కడ దొరికావమ్మా మాకు? మా స్కూల్ మేట్స్ ఎక్కడో ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసి సూర్యకాంతం గారిది రీల్స్ ఫార్వర్డ్ చేస్తే అది చూసి తర్వాత నేను ఆ రీలు సమంత గారికి, రాజు గారికి చూపించడం జరిగింది. ఆడిషన్ చేస్తే అక్కడి నుంచి మొత్తం జర్నీ మారిపోయింది. యువర్ అ వెరీ స్పెషల్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ సో ప్రౌడ్ ఆఫ్ వాట్ యు హ్యావ్ డన్ టుడే. ఆల్ మై యాక్టర్స్ హియర్, దిగాంత్, శ్రీలక్ష్మి గారు, గౌతమి మ్యామ్, ఆనంద్ సార్, శ్రీనివాస్ గారు, గవిరెడ్డి గారు, రచన, ఆర్యన్, ఆల్ ఆఫ్ యూ. మూవీ ఐ మీన్ ఆలోచిస్తున్నప్పటి నుంచి నాకు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఏదో సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ లేదు. మనం అందరం కలిసి ఒక కుటుంబంగా ఉమ్మడిగా ఆడుతూ పాడుతూ చేసామంటే అది మీ అందరి వల్ల కూడా. ఎంత ప్రేమగా ఉన్నారు రోజు సెట్లో, ఎంత ఆప్యాయంగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మా టెక్నికల్ క్రూ, డెఫినెట్గా ఎవరినో మర్చిపోతాను, ప్లీజ్ క్షమించండి. ఫస్ట్ అజిత్ జార్జ్ సార్, లాస్ట్ మినిట్ చాలా టెన్షన్ పడ్డారు సార్. అజిత్ జార్జ్ సార్, ప్రదీప్ హుస్దానా సౌండ్ డిజైన్ అండ్ మా నిఖిల్ మాస్ స్పీచ్ ఇచ్చాడు. రేపు చాలా టార్చర్ పెట్టాను నిన్ని, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టార్చర్ పెట్టిన క్యాండిడేటు మా ఉల్లాస్. ఉల్లాస్, I don't know how you landed into this project, man. How we connected with you. But you are such an important part of this film, Ullas. Ante నీ పని కాకుండా ఉల్లాస్ వుడ్ లిటరలీ స్పాట్ ఎనీ ప్రాబ్లమ్ ఆన్ ద సెట్. అంటే ఎవరు కూడా నిజంగా ఈ సినిమాలో ఇది నా పని అని ఆ పరిధిలో పనిచేయలేదు, ఆ పరిధి దాటి పనిచేశారు. అంటే సినిమా మీద ఎంత ప్రేమ ఉంటే అది చేయాలి. మా ఆర్య కూడా, ఆర్య ఈ సినిమాలో 4-5 క్యారెక్టర్లో కనపడతాడు మీకు. వాడు ప్రొడక్షన్ మేనేజ్ చేస్తూ, సమంత గారిని హ్యాండిల్ చేస్తూ, వాడు ఈ సినిమాలన్నీ చూస్తూ, సెట్ మీద ఉండి కో డైరెక్టర్ చేయాల్సిన పనులు కూడా చేశాడు ఆర్య. సైకిల్ రిక్షా కూడా దొక్కాడు, ఏ పని పెడతారు. అరే అంతా ఇంత కాదురా నీ కష్టం. ఇవాళ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అంటే నాకు గర్వంగా ఉంది, నేను కాలర్ ఎగరేసుకుంటా. రాకేష్, ఈ మొత్తం టీం వెనకాల ఉన్న బ్యాటరీ నువ్వు. బ్యాటరీ ఎప్పుడు కనిపించదు కానీ బండిని అదే నడిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి థియేటర్ కలెక్షన్స్ చెక్ చేస్తుంటూ నువ్వు నడుపుతున్నావు ఆ బండిని. వీఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ యూ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. ఎవరన్నా ధర్మేంద్ర గారు, కూర్పు అనే వర్డ్ ఉంటుందండి, అది చాలా అందమైన వర్డ్ తెలుగులో. ఇప్పుడు ఎడిటింగ్ అని అంటున్నాము, కూర్పులో ఒక అందం ఉంది.
ఎందుకంటే అది చెక్కడం ఉంటుంది. ఆ చెక్కడం చేశారు ఈ సినిమాని ధర్మేంద్ర గారు. అండ్ నాట్ ఓన్లీ పిక్చర్, సౌండ్లో కూడా చెక్కారు సార్. అండ్ దట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ లవ్ దట్ యూ హ్యావ్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్. అండ్ మీ పర్సనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మీరు అసలు ఒక రాక్ లాగా నిలబడ్డారు అక్కడ. అండ్ యూ సా దిస్ ఫిల్మ్ త్రూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్పెషలీ లాస్ట్ 1 వీక్ మనం పడ్డ టెన్షన్ ఇంత అంతా కాదు. రాత్రింబగళ్ళు ఉండి అసలు నిద్ర లేదు నాకు తెలుసు మీకు లాస్ట్ 1 వీక్. అండ్ దెన్ మై రైటర్స్, గోల్డ్ ఫిష్ అంటాను వాళ్ళని. అప్పటి నుంచి ఎందుకు మరి బంగారం సినిమా కాబట్టి గోల్డ్ ఫిష్ అన్నాను. ఒక గాజు రూమ్ ఉండేదండి, గ్లాస్ డోర్. అందులో ఇద్దరు రోజు టెన్షన్ పడుతూ తిరుగుతూ వసంత్ అయితే టెన్షన్ తోటి రెడ్ అయిపోయేవాడు. ఎందుకంటే షెడ్యూల్ వస్తుంది, ఇంకా అవ్వలేదు రైటింగ్. రాజు మాట చెప్తున్నారు, నేనో మాట చెప్తున్నాడు, సతమతం అయిపోయి కింద మీద కొట్టుకొని వసంత్ ప్రహాస్, అరే మీరిద్దరు సూపర్ హీరోస్ రా. అంత ప్రెషర్ తట్టుకొని అంత బాగా అంత ప్రేమగా రాశారు మీరు. అంటే పంచ్కి పంచ్, హ్యూమర్కి హ్యూమర్, ఎమోషన్కి ఎమోషన్, మామూలు విషయం కాదు అది. అండ్ శ్రీలక్ష్మి గారి డైలాగు, శ్రీలక్ష్మి గారి కాల్ బ్యాక్ డైలాగు, ఆ కవిత్వం పెట్టించాలి అని వసంత్ పడిన కృషి అంతా ఇంత కాదు. రోజు నన్ను తరిమి పెట్టించాడు. అండ్ ఇవాళ థియేటర్ రెస్పాన్స్, దట్ ఈజ్ ఆల్ యువర్ క్రెడిట్ వసంత్, 100%. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెన్ యూ ప్లీజ్ కమ్ అప్ బాయ్స్? ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్ అప్. సీను, కమ్ ఆన్. వీళ్ళు ఎప్పుడు మీకు కనిపించరండి తెరపైన, కానీ ఈ సినిమా టైంకి కంప్లీట్ అయ్యి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుందంటే మా వెనకాల ఉన్న సైన్యం వీరు. రాత్రింబగళ్ళు 1 వీక్ వర్క్ చేసుకున్నారు. ఇక్కడ ఒక 2-3 లేరు, గురుగారు లేరు, కుషాల్ లేడు, ఆది లేడు, రియా లేదు, వీళ్ళందరూ, వంశీ కూడా లేడు. బట్ వీళ్ళు ఐ థింక్ 10 రోజులు, లాస్ట్ 10 రోజులు అయితే ఎవరు పడుకోలేదు. రాత్రి 12కి, 1 గంటకు, 3కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టి నరక యాతన చూపించాలి. ఏమన్నా అంటే వీళ్ళు తిట్టుకోవాలి నిజంగా నన్ను. బట్ సినిమా మీద ప్రేమ, ప్యాషన్ తోటి ఎన్ని తిట్లైనా భరించి వాళ్ళు పని చేశారు. వీళ్ళు లేకపోతే సినిమా లేదు. రవివర్మ, థ్యాంక్ యూ. మాకు అన్ని పని చేసావు. ఉల్లాస్, ది ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్ బిహైండ్ యూ, రాంబాబు గారు, అందరూ చాలా 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 బాగా కష్టపడ్డారు. అందుకే మా సెట్స్ అంతా అందంగా ఉన్నాయి. పోనీ క్యా బోలు, మా ఫస్ట్ పోనీ, ఎందుకంటే ఈ సినిమాని ఆడియన్స్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ పోనీ. మీ ఇంట్లో ఆ రోజు ట్రాజెడీ జరిగిన యూ పుట్ ఇట్ రైట్. అంటే ఎంతమంది అండి వాళ్లకు పర్సనల్గా జరిగిన, ఇంట్లో ఒక చావు జరిగిన, ఏ ఇబ్బంది జరిగినా పక్కన పెట్టి ముందుకు వచ్చారంటే సినిమా అంటే ఎంత ప్రాణమో ఆలోచించండి మీరు. థ్యాంక్ యూ పోనీ, లవ్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ డన్ ఫర్ దిస్ సాంగ్. అలాగే దిగాంత్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ థ్యాంక్ యూ అండ్ ఐమ్ కమింగ్ బ్యాక్, బట్ if it is one more loop, just take it. Ani character అంటే చాలా సార్లు అంటారు, అది నేను ఐ హావ్ టు కమ్ బ్యాక్ టు అనీస్ క్యారెక్టర్, టాక్ టు రాజ్ అబౌట్ ఇట్. నౌ మా తమ్ముడు హిమాంక్, మా రియల్ లైఫ్లో మా తమ్ముడితో ఎన్ని గొడవలు పడ్డాను అంతకంటే ఎక్కువ హిమాంక్తోనే పడ్డాను. బట్ ఎప్పుడు సినిమా కోసమే. అండ్ మేబీ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఫైట్స్ ఇస్ వేర్ దిస్ ఫిల్మ్ హెస్ ల్యాండెడ్. బట్ యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ బ్రేవెస్ట్ పీపుల్ ఐ నో హిమాంక్. ఎంత తుఫాన్ తట్టుకున్నావో నాకు తెలుసు, చాలా తక్కువ మంది తెలుసు ఎంత టెన్షన్ పడ్డావు అనేది. అండ్ యూ పుల్ దిస్ త్రూ. ఆగండి రా ఒక్క నిమిషం, నేను ఫినిష్ చేసే సమానత వస్తుంది. సో నన్ను ఫినిష్ చేయనివ్వండి ఫస్ట్. ఇంత అద్భుతమైన స్టోరీ రాసింది మా రాజ్ గారు. అండ్ I've always said some of the best stories about women have been written by men. Oka Mahesh Bhatt, oka Shekhar Kamula and Raj. This just shows what a beautiful human being you are. This story reflects your respect that you have towards women.
అండ్ అనిలోని మంచితనం అంతా రాజ్ గారిలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ద గ్రేటెస్ట్ ఫ్రెండ్, ద గ్రేటెస్ట్ మెంటర్, ద గ్రేటెస్ట్ కొలాబరేటర్ ఐ కుడ్ హ్యావ్ హ్యాడ్ అండ్ మేకింగ్ దిస్ జర్నీ సో అమేజింగ్ అండ్ సో స్పెషల్. అండ్ నిజంగా చాలా నేర్చుకున్నాను ఈ జర్నీలో. థ్యాంక్ యూ సీత, ఎప్పుడు ఆల్వేస్ గైడింగ్ అస్, బీయింగ్ దేర్ ఫర్ అస్. ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీబడి, రైట్? ఓకే. ఓం, ఎస్, థ్యాంక్ యూ ఉల్లాస్. మా డిఓపి ఓం ప్రకాష్ గారు నాకు 15 ఏళ్ళుగా ఫ్రెండ్. నా ఫస్ట్ సినిమా చేయాల్సింది, కానీ ఈ సినిమాకి మాకు దొరికింది అవకాశం. ఓం, మేబీ ఇట్ వాస్ రిటన్ దట్ వీ హ్యావ్ టు డెలివర్ అ బిగ్గర్ బ్లాక్ బస్టర్ దాన్ అలా మొదలైంది. దట్స్ వై వీ కేమ్ అండ్ డిడ్ దిస్. థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ వర్క్ అండ్ వీ ఫినిష్ దిస్ ఫిల్మ్ ఇన్ రికార్డ్ టైమ్ బికాస్ యూ వర్ దేర్. Thank you so much to Om Prakash and his whole team. And now Sam. ఇది చాలా కష్టం మాట్లాడటం. 15 ఏళ్ల కెరీర్లో 6 సినిమాలు చేశాను, అందులో 3 తనతోనే. అందులోని 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తనే తీసుకొచ్చింది నాకు. So we've seen each other through lots of ups and downs. And మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అది తెలియదు నాకు, మేము సిబ్లింగ్సా అంటే అది కూడా తెలియదు నాకు. కానీ ఏదో ఒక కార్మిక్ కనెక్షన్ ఉంది నీకు నాకు. అండ్ ఇట్స్ దిస్ ఫిల్మ్, ఇది నా కోసం కాదు, ఇది రాజ్ గారి కోసం కాదు, ఇది ఎవరి కోసం కాదు. సమంతని ప్రేమించిన ప్రతి ఒక్క ఆడియన్స్ కోసం. 15 ఏళ్లుగా ఇటుకతో ప్రతి క్యారెక్టర్తో తను పేర్చుకున్న ప్రేమ అంతా ఇంత కాదు తెలుగు ఆడియన్స్తో. అండ్ ఆ ప్రేమ ఎందుకు, దేనివల్ల అని మళ్ళీ గుర్తు చేద్దాం అన్న ప్రామిస్ అంతే ఈ సినిమా. మీరు ప్రేమించిన సమంతాన్ని 10x చూపించాలనేదే ఈ పర్పస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇవాళ నిజంగా మీరే చప్పట్లు కొడుతున్నారు దానికి. ఆ రోజు చెప్పాను నేను, మీకు నచ్చిన సమంత 10x చూపిస్తామని, అని చూపించాం. Sam, you are an amazing actor. You are one of the most loved actors in Telugu cinema. And this film is your pinnacle because of that love and that hard work. Always an honor to work with you, always a pleasure. So this is all yours. You are the Bangaram. Samantha annappudu ఆ మాత్రం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి మీరన్నప్పుడు ఈ మాత్రం